ఆహ్, రష్యా మీదకి నాటోని యుద్ధానికి పంపించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అందుకనే తన బలగాలను కూడా రెడీ చేస్తుంది. ఎందుకు? నాటో వెళ్ళి రష్యా మీద యుద్ధం చేస్తే, అప్పుడు రష్యా యుద్ధ విమానాలనే వాడుతుందా? బాంబులే వాడుతుందా? మిస్సైళ్ళే వాడుతుందా? వాడుతుంది. అట్లాంటి వాటిని ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ మీద కనుక ఇరాన్ దాడి చేస్తున్నప్పుడు దారిలోనే ఎట్లయితే అమెరికా ఆపిందో అట్లా ఆపుతుంది. ప్రత్యక్షంగా రష్యాతో యుద్ధం చేయకుండా రష్యా పంపించే మిస్సైల్‌ని, రష్యా పంపించే యుద్ధ విమానాలను దారిలో లేపేస్తుందనమాట. ఇది అమెరికా వ్యూహంలాగా కనిపిస్తోంది. దానికి సాకేం చూపించారు? నాటో దేశాల్లోకి ఒక దేశంలోకేమో డ్రోన్‌లెళ్ళినాయి, ఇంకో దేశంలోకి యుద్ధ విమానాలెళ్ళినాయి అన్నట్టు. అవేమీ లేదన్నటువంటిది రష్యా చెప్పుకొచ్చింది. అయితే దాన్నేదో యూఎఫ్ఓలు లేకపోతే గుర్తు తెలియని విమానాలు లేకపోతే అంతరిక్షంలో నుంచి వచ్చినయి ఇట్లాంటి ప్రచారాలు కూడా జరిగినాయి. తాజాగా డెన్మార్క్ ప్రధానమంత్రి ఈ వాదనలను తోసిపుచ్చారు. నేను ఎట్లాంటి యూఎఫ్ఓలు చూడలేదు. ఏవి వచ్చినటువంటి దాఖలాలు కూడా తమ డెన్మార్క్ దేశంలోకి లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇది ఏమన్నా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా అన్నటువంటి చూడాలి. చైనా ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్సెస్ ఎవరన్నా చేసి ఉండాలి ఏదన్నా ఇష్యూస్. దాన్ని ఏంటనేది చెక్ చేస్తున్నాం. కంగారు పడాల్సిన పనేం లేదు. రష్యా, అమెరికా వీళ్ళకి కూడా ఈ సమాచారం అయితే ఉండుంటదని చెప్తున్నారు.